నమస్తే అందరికీ. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. బాపట్లలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉంది కదా చూసారా? అక్కడ విషవాయువులు రిలీజ్ అయ్యి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అసలు ఎందుకు ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి? కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనే ఎందుకు జరిగింది? ఇప్పుడు దీని గురించి లోతైన బృందం అందరు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా వీటి మీద ఒక అప్డేట్ ఇచ్చారు. మొత్తం వాళ్ళందరికీ మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి కూడా తరలించారు. అసలు చూడండి ఇదే ఈ సైన్స్ ల్యాబ్లో ఎందుకు విషవాయువులు ఉన్నాయి, ఎలా రిలీజ్ అయ్యాయి, మెయింటెనెన్స్ ఎందుకు ఉండట్లేదు. మనం చూసుకున్న ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఇలానే జరిగింది. గట్టిగా 2-3 రోజులు కూడా అవ్వట్లేదు. అది విశాఖ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఆ ఘటన చోటు చేసుకున్నాం. ఇప్పుడు ఈ సైన్స్ ల్యాబ్లో విషవాయువులు ఏంటి, వ్యవస్థ ఎందుకు గాడి తప్పుతున్నాం, ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? ముఖ్యంగా ఈ ఒక్క వారం వ్యవధిలోనే 2 ఘటనలు ఎందుకు జరిగాయి? నిజంగా ప్రకృతి పరంగా జరిగా, లేకపోతే అధికార లేదా సంస్థ నిర్లక్ష్యం వల్ల జరిగా? చాలా సందేహాలు జనాల్లోకి వస్తున్నాయి. ఒకటి చెప్తాను, కాలేజ్ అయినా, అది ఆఫీస్ అయినా, స్కూల్ అయినా, ఎక్కడైనా సరే ప్రతిదానికి ఒక సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇలాంటివన్నీ పెట్టుకుని చేసుకున్నట్టయితే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి కదా. అభం శుభం తెలియని 24 మంది చిన్నపిల్లలు అందరూ అస్వస్థకు గురయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత అందరు అప్డేట్ అవుతున్నారు కానీ అది జరగకుండా ఆపడానికి ఎవరు ముందుకు ఎందుకు రావట్లేదు? దీనికి సమాధానం చెప్పండి. ముందు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభుత్వం? ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మెరుగైన వైద్యం అందించండి ఇప్పుడు చెప్తున్నారు, కానీ ఘటనలు ఆపకుండా చేయాలి కదా. ఇలాంటి వాళ్ళకి లైసెన్సులు ఇవ్వకుండా అసలు అక్కడ ఎవరు ఉన్నారు వాళ్ళకి కఠినంగా ఒక ఆర్డర్స్ లాంటిది ఎందుకు ఇవ్వట్లేదు? దీనికి సమాధానం చెప్పండి. దీని మీద కేసు నమోదు చేయండి. ఎంతటి వాడినా సరే వదిలిపెట్టకండి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వానికి కూడా చెప్తాను, చాలా కొన్ని ఇలాంటివి ఇంకా నిర్లక్ష్యంగా ఉన్న కొన్ని యాజమాన్యాలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి, ఇంకా ఇతర చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద ఫోకస్ చేసి ఇంక ఇలాంటి ఘటనలు జరగకుండా ఆ దిశగా అడుగులు వేయాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తాం. మొత్తానికి ఏంటంటే విషాదకరమైన ఘటన బాపట్లలో జరిగింది, సూర్యలంకల అనే దగ్గర. సో 24 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారంట. తస్మా జాగ్రత్త. ఎవరైనా సరే, కొంచెం తల్లిదండ్రులైనా, సంస్థ యజమానులైనా, స్కూల్ యాజమాన్యైనా చూసుకుంటూ ఉండండి. పనితో పాటు ప్రాణం కూడా మనకు ముఖ్యం కదా. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.